నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను అనిల్. ముందుగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంలో సిసిఎస్ సమావేశమైంది. లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని మోడీ ఈ భేటీకి అధ్యక్షత వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్ప్రీత్ సింగ్లు కూడా హాజరై తాజా భద్రతా పరిస్థితులపై చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్లోని భద్రతా పరిస్థితులు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా పహల్గామ్ దాడికి సంబంధించి భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, భద్రతాపరమైన అంశాలపై కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంలో సిసిఎస్ సమావేశమైంది. లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని మోడీ ఈ భేటీకి అధ్యక్షత వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అమన్ప్రీత్ సింగ్లు కూడా హాజరై తాజా భద్రతా పరిస్థితులపై చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్లోని భద్రతా పరిస్థితులు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా పహల్గామ్ దాడికి సంబంధించి భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, భద్రతాపరమైన అంశాలపై కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి. అందులో భాగంగా 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశాయి. మరోవైపు ఆ దాడిలో పాల్గొన్న మరో ఉగ్రవాది ఫోటోను సైతం ఇప్పటికే విడుదల చేసింది. ఆ సంస్థ టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే రావల్కోట్లోని 2 వ్యక్తులతో ఈ ఘటనకు ప్రమేయం ఉందని వెల్లడించాయి. ఆ దిశగా నిఘా వర్గాలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ తోయిబా డిప్యూటీ చీఫ్గా ఉన్న సైఫుల్లా కసూరిని పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడిని సైఫుల్లా కసూరి అలియాస్ సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా సాజిద్ జాట్గా గుర్తించారు. ఇతడు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న కసూర్ జిల్లాకు చెందినవాడు. ఇతడికి సుమారు 45 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా. కశ్మీరీ మహిళను వివాహం చేసుకున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదం, జిహాదీపై విస్తృతంగా ప్రసంగాలు చేసే సైఫుల్లాకు లగ్జరీ లైఫ్ అంటే ఎంతో ఇష్టం. ఇస్లామాబాద్లోని సంపన్న వర్గాలు నివసించే ఏరియాలో ఇతడిని పలు భవంతులు ఉన్నాయని సమాచారం. ఇతడు భారీ భవంతులో ఉన్న కొన్ని వీడియోలు సైతం ఉన్నాయి. సైఫుల్లాకు మరో వ్యసనం లగ్జరీ కార్లు. ఇతడు ఇస్లామాబాద్లోని మసీదులకు 10ల సంఖ్యలో కారులో కాన్వాయ్తో వెళ్తాడు. అందులో కోట్లు ఖరీదైన అమెరికా, యూరప్ దిగుమతి కార్లు ఉంటాయని తెలుస్తోంది.
పహల్గాంలో ఈ ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించారు. అంతకుముందు అమిత్ షా ఉగ్రదాడిలో మరణించిన 28 మృతదేహాలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారిని ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాధిత కుటుంబాలకు కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. కశ్మీర్లో స్థానికులు ఆందోళనకు దిగారు. ఉగ్రదాడిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పహల్గాం దాడి తర్వాత సౌదీ నుండి తిరిగి వచ్చిన మోడీ పాక్ వైమానిక ప్రాంతాన్ని టచ్ చేయకుండా ఇండియా చేరుకున్నారు. ఉగ్రవాద దాడిలో 28 మంది మరణించారు. దీంతో హుటాహుటిన సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చేశారు ప్రధాని మోడీ. ఆయన విమానం ఎయిర్ ఇండియా 1 పాకిస్తాన్ గగనతలాన్ని దాటలేదు. రియాద్కు వెళ్లే సమయంలో బోయింగ్ 777-300 విమానం పాక్ గగనతలాన్ని దాటుతూ సౌదీ వెళ్లింది. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మలుపులు తీసుకుని వచ్చినట్టు విమాన ట్రాకింగ్ వెబ్సైట్ దృశ్యాలు నిర్ధారించాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్లోని భద్రతా పరిస్థితులు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా పహల్గాం దాడికి సంబంధించి భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, భద్రతాపరమైన అంశాలపై కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడుల వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నారన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాదు, తెర వెనుక ఉన్న ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. 1965 की जंग हो या 1975 की जंग हो, गोवा लिबरेशन ऑपरेशन या फिर 1999 की कारगिल वार हो, ऐसे अनेक मौके आए हैं जहां इंडियन फोर्स एक डिसाइसिव फैक्टर के रूप में उभरी है। आज स्थिति यह है कि हम दुनिया की सबसे ताकतवर फोर्सों में से एक हैं। आज हमारी एयरफोर्स बेहद मजबूती के साथ हमारे नेशनल सिक्योरिटी के लिए एक स्ट्रांग पिलर के रूप में काम कर रही है। साथियों, यह कहने की आवश्यकता नहीं है, नेशनल सिक्योरिटी किसी भी देश के लिए सबसे महत्वपूर्ण यह मुद्दा हुआ करता है। कोई भी राष्ट्र तभी विकास कर पाता है जब उसकी सीमाएं सुरक्षित और जब वह आंतरिक रूप से सिक्योर हो। और मुझे इस बात की प्रसन्नता है कि नेशनल सिक्योरिटी తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో అలజడి రేగింది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను 2000 మంది భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. హెలికాప్టర్ల సహాయంతో కర్రెగుట్టలపై మావోయిస్టుల స్థావరాలను కనుగొంటున్నారు భద్రతా బలగాలు. పక్క ప్లాన్తో దూసుకుపోతున్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. ఉస్సూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గల్గాం నాడుపల్లి కొండల్లో 30 గంటలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల మోతతో ఆదివాసీ పరిసర గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బీజేపీ 24, కాంగ్రెస్ 14, మజ్లీస్కు చెందిన 50 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 88 ఓట్లు పోలయ్యాయి. 78.57% పోలింగ్ నమోదైంది. పోలింగ్కు బీఆర్ఎస్కు చెందిన 24 మంది కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఈ నెల 25న జేజేఎంసీ కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ నిర్వహించబోయే రజతోత్సవ సభ ప్రాంగణాన్ని కేటీఆర్ పరిశీలించారు. 2001 ఏప్రిల్లో పార్టీ పురుడు పోసుకుని 24 ఏళ్లు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. హైడ్రా బాధితులు, యూనివర్సిటీ విద్యార్థుల గొంతుతో లగచెల్ల బాధితులకు అండగా మళ్లీ ఉద్యమం మొదలు పెట్టడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ కేసీఆర్పై ప్రేమ ఇక్కడికి వస్తున్నారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఎండకట్టడానికి, వారిని ప్రశ్నించడానికి, బీజేపీని కూడా నిలదీయడానికి కదిలి రావాలన్నారు. కేసీఆర్ 4:30 గంటలకు సభ వద్దకు చేరుకుంటారని, 5-6 గంటల మధ్యలో సభ మొదలవుతుందని తెలిపారు. ఎన్నో ఉద్యమ సంస్థలు పుట్టినాయి, అదే స్థాయిలో మాయమైపోయినాయి. ఒక అధికార పార్టీగా, ఉద్యమ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఇన్ని పాత్రల్లో 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న విశిష్టత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. తెలుగు రాష్ట్రాలు 2 చూస్తే 2 పార్టీలు మాత్రమే విజయవంతంగా 2.5 దశాబ్దాలు గడిపిన పార్టీలు 2 మాత్రమే, స్వాతంత్రానంతరం పుట్టిన పార్టీలు. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్లు ఉద్యమం, ఆ తర్వాత దాదాపు 10 ఏళ్లు అధికార పార్టీగా, మళ్ళీ గత 16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైడ్రా బాధితులైనా, మూసీ బాధితులైనా, లగచర్ల బాధితులైనా, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన జనదాహానికి బలైన అక్కడి విద్యార్థులైనా అందరూ కూడా వరుసగట్టి ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తది అనే పద్ధతుల్లో. బ్యాక్ టు న్యూస్. సోషల్ మీడియా వేదికగా కేసీనేని బ్రదర్స్ వార్ కొనసాగుతుంది. చిన్నిని చార్లెస్ శోభరాజ్తో పోలుస్తూ నాని ట్వీట్ చేశారు. ఎంపీ చిన్ని అవినీతికి పాల్పడుతున్నారంటూ నాని ఆరోపించారు. అయితే నానికి అదే రేంజ్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ చిన్ని. ఓ సైకో మతి భ్రమించి తిరుగుతున్నాడంటూ చిన్ని ట్వీట్ చేశారు. విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్నాడని ఆ సైకో ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. లిక్కర్ కేసులో 29 మంది నిందితులను సిట్ చేర్చింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న కేసిరెడ్డి విచారణ సమయంలో అనేక విషయాలను వెల్లడించారు. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డితో కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునేలా కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు పలువురికి ఇందులో పాత్ర ఉందని కేసిరెడ్డి అంగీకరించినట్లు సిట్ తెలిపింది. అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధాని మోడీ ఏపీ రాజధాని అమరావతిలో మే 2న పర్యటించనున్నారని మంత్రి తెలిపారు. ప్రధాని మోడీ సభకు వచ్చే రహదారులను మంత్రి పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అమరావతి పనులను నిలిపివేశారని ఆయన విమర్శించారు. 64,000 కోట్ల టెండర్లకు సిఆర్డీ అథారిటీ ఆమోదించిందన్నారు. 41,000 కోట్ల టెండర్లకు పిలిచామన్నారు. అమరావతి టెండర్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. నాని బియ్యం దొంగే కాదు, గుమ్మడికాయల దొంగ కూడా అని కొల్లు రవీంద్ర విమర్శించారు. మట్టి మాఫియాపై నాని మాట్లాడుతుంటే దొంగే దొంగ అన్నట్టు ఉందని ఆయన మండిపడ్డారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు పేర్ని నాని మాట్లాడుతున్నారని అన్నారు. క్రీడలు, క్రీడాకారుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. గత ప్రభుత్వంలో క్రీడల పేరుతో కోట్ల రూపాయలు తినేశారని ఆరోపించారు. 1000 ఎకరాల్లో అమరావతిని స్పోర్ట్స్ హబ్గా మారుస్తున్నామన్నారు. శ్రీవారి నిధులను పక్కదారి పట్టించిన వ్యక్తులు వైసీపీ నేతలంటూ విమర్శించారు. ఫైర్ వర్క్స్, క్రాకర్స్ యూనిట్స్ కు సంబంధించి ఎన్ని ఉన్నాయో గుర్తించడం జరిగిందన్నారు హోంమంత్రి అనిత. విజయవాడలో అగ్నిమాపక శాఖ రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. ఎన్ని యూనిట్స్ కు అనుమతులు ఉన్నాయో దృష్టి పెట్టాలన్నారు. వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు తెలిపారామె. ఫైర్ ఎన్ఓసీల విషయంలో సెల్ఫ్ డిక్లరేషన్లు ఇవ్వకూడదన్నారు. తప్పనిసరిగా వెళ్లి విజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. నిన్న హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. దీంతో వీరయ్య మృతదేహం స్వగ్రామం అమ్మనబ్రోలుకు తరలించారు. మరోవైపు టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక కాసేపట్లో ఒంగోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వీరయ్య చౌదరి అంత్యక్రియలో పాల్గొననున్నారు.
ఒంగోలులో హత్యకు గురైన టీడీపీ నేత వీర్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. వీర్య చౌదరిని కరుడుగట్టిన నేరస్తుల కంటే దారుణంగా హత్య చేశారని, 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయంటే ఎలా చంపారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వారు భూమి మీద ఉండేందుకు అనర్హులు, వారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఇంత ఘోరానికి పాల్పడిన వ్యక్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని, తద్వారా వీర్య చౌదరి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తామని చెప్పారు. లేడీ అఘోరిని మోకిలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూజల పేరుతో ఓ మహిళ నుండి 10 లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అఘోరి మోసాల పట్ల పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. 2 గంటల పాటు విచారించిన అనంతరం చేవెల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి చేవెల కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న జడ్జి అఘోరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. మీతో పాటు భార్య నాతోనే ఉంటది. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను. హైదరాబాద్ ఉప్పల్లో బట్టతలపై వెంట్రుకలు వస్తాయని భారీ మోసానికి పాల్పడ్డారు. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో బట్టతలపై వెంట్రుకలు మొలుస్తాయని భారీగా పబ్లిసిటీ చేశాడు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చారు. ఒక్కొక్కరి వద్ద నుండి 700 రూపాయలు వసూలు చేశాడు. బట్టతలపై షాంపూ వేసి 3 నెలల తర్వాత వెంట్రుకలు వస్తాయని చెప్పి మోసానికి పాల్పడ్డాడు. ఇక ఫ్రాంచైజ్ తీసుకుని బట్టతలకు ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్న హరీష్, వినోద్, రాజశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని ఓ యువకుడు పాత బస్తీలో హల్చల్ చేశాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్లు రాణించింది. భవిష్యత్తులో జరిగే చర్చల్లో చైనా దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను బలపరిచాయి. ముఖ్యంగా ఐటీ సూచి బాగా లాభపడింది. బ్యాంకెక్స్ స్టాక్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ మరోసారి 80,000 మార్కును దాటింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 520 పాయింట్లు లాభపడి 80,116కు ఎగబాకింది. నిఫ్టీ 161 పాయింట్లు పుంజుకొని 24,328 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో మన రూపాయి మారకం విలువ 24 పైసలు బలహీనపడి ప్రస్తుతము 85.43గా ఉంది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి రాజ్ న్యూస్.